ఒకవైపు సల్మాన్ ఖాన్ సినిమాలు అల్కగా 200 కోట్లు కొల్లగొడుతుంటే నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ బాద్షాగా ఒక వెలుగు వెలిగిన షారుఖ్ మార్కెట్ రోజు రోజుకి దిగజారిపోతుంది. షారుఖ్ ఖాన్ సినిమా అంటే ఈజీగా 100 కోట్ల మార్కును అందుకోవాలి. అసోంటిది ఫ్యాన్ సినిమా అట్ట ఫ్లాప్ అయి కనీసం 100 కోట్ల గ్రాస్ ను కూడా వసూలు చేయలేకపోయింది. ఫ్యాన్ తో పబ్లిక్ ను పటాయించలేకపోయిన షారుఖ్ రీసెంట్ గా గౌరీ షిండే డైరెక్షన్ లో చేసిన డియర్ జిందగీ కూడా 100 కోట్ల మార్క్ ను అందుకోలేకపోయింది. ఇంతకు ముందుగా షారుఖ్ సినిమా వస్తుందంటే ఎవ్వరు కూడా అలా సినిమాలని పోటీకి రిలీజ్ చేయనికే డేర్ చేసేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు కింగ్ ఖాన్ సినిమా విడుదల తారీఖు అనౌన్స్ చేసినా ఎవ్వరు కేర్ చేస్తలేరు. పోయినేడాది షారుఖ్ దిల్వాలేకి బాజీరావ్ మస్తానీ గట్టి పోటీ ఇచ్చి హిట్ అయిన సంగతి ఎరికే కదా. ఇప్పుడు మల్లోపారి షారుఖ్ రాయస్ మూవీకి హృతిక్ కాబిల్ మూవీ ఎదురొస్తుంది. అసలే వరుస ఫ్లాప్లతో కింద మీద అవుతున్న ఈ టైంలా షారుఖ్ ఆయన సినిమా ఫస్ట్ డే కలెక్షన్లను హృతిక్ తో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఎన్కాకి తగ్గితే ఇజ్జత్ కా సవాల్. ఏమైనా రాయిస్ మూవీకి కాబిల్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అవుతుంది. ఇక రాయిస్ మూవీ కూడా ఫ్లాప్ అయితే షారుఖ్ ను బాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ కెళ్లి పూర్తిగా తీసేసినా ఆశ్చర్యం లేదు.